హాయ్ ఎవ్రీవన్, రంజాన్ మాసం వచ్చేసింది కాబట్టి కొద్ది మందికైనా సరే చపాతీ చేసి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఈ రంజాన్ మాసం వచ్చింది అంటే మ్యాక్సిమం మనకున్న దాంట్లో ఎంత ఉంటే అందులో కొద్ది భాగం వరకు మనం 10 మందికి పంచడం అనేది చేయడం వల్ల చాలా మంచిది. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, మొత్తం పిండి కూడా నీట్గా కలిపేసుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి అంటే కనుక మనం బాగా పిండిని కలిపి ఒక 1 అవర్ వరకు అలాగే పెట్టేసుకుంటే చాలా సాఫ్ట్గా అనేది తయారైపోతుంది అనమాట. అలా సాఫ్ట్గా అవ్వడం వల్ల మనం చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, మెత్తగా కూడా ఉంటుంది తినడానికి. అందులో ఎక్స్పెషల్లీ ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళకి ఈజీ అవుతుందన్నమాట తినడానికి. ఇలా చపాతీలన్నీ కూడా కాల్చేసుకొని ఒక సైడ్లో మొత్తం కూడా తీసి పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, ఇలా అన్ని చపాతీలు నీట్గా కాల్చేసుకొని అన్నీ ఒక చోట పెట్టేసుకొని దీంట్లోకి కావాల్సినటువంటి స్టఫ్ అనేది కూడా మనము రెడీ చేసేసుకుందాం. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఇలా 10 మందికి పంచాలి అనేది అలవాటు చేయడం వల్ల పిల్లల్లో కూడా మంచి సుగుణాలు అనేవి తయారవుతాయి అన్నమాట. ఇంకా అందులోకి కావాల్సినటువంటి స్టఫ్ కోసం ఒక 2 kgs వరకు నేను ఇక్కడ ఆలు తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టి కొద్దిగా ఉప్పు వేసేసి 2 విజిల్స్ వరకు పెట్టుకోవడం వల్ల చూడొచ్చు ఇక్కడ నీట్గా ఉడికిపోయాయి. అలాగే వాటన్నిటిని కూడా పొట్టు తీసేసి నీట్గా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా దానికోసం ఒక పెనం పెట్టేసుకొని అందులోకి ఆయిల్ కొద్దిగా వేసుకొని టమోటా, ఆనియన్స్ ఇవి వేసుకోవాలన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిందే ఇక్కడ ఆయిల్ వేసుకొని అందులోకి జీరా కొంచెం, అందులోకి ఇందాక మనం తీసి పెట్టుకున్నటువంటి ఆవాలు, ఆనియన్స్, టమోటా ముక్కలు ఇవన్నీ కూడా వేయాలి. ఇక్కడ ఆయిల్ తక్కువగా వేయాలండి, ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు తినేటప్పుడు వాటర్ అనేది వాళ్ళకి ఎక్కువగా దప్పికేస్తుంది. కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అందులోకి కొంచెం పచ్చిమిర్చి క్వాంటిటీకి తగ్గట్టు వేసేసుకోవాలన్నమాట. అందులోకి మనము పసుపు వేసుకోవాలి, రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి చాలా వరకు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట, చాలా తొందరగా కుక్ అయిపోతాయి. ఇవన్నీ కూడా మగ్గడానికి కొద్దిగా మనము అందులోకి టేస్ట్ కోసము కరివేపాకు కొంచెం వేసుకొని కొత్తిమీర కొద్దిగా వేసేసుకోవాలన్నమాట. అవి కూడా వేసేసి నీట్గా అన్నీ కలుపుకోవాలి. అవి కొంచెం మనకు దూరగా అయ్యే వరకు, మరీ మనకు కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అందులోకి కొద్దిగా టమోటా వేయాలి. అంటే ఆల్మోస్ట్ పచ్చివాసన పోయే వరకు వీటన్నిటిని కూడా మనము మాడిపోకుండా అక్కడే ఉండి కలుపుతూ ఉండాలన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే రంజాన్ మాసమే అని కాదండి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే 10 మందికి మనం ఏదైనా ఫుడ్ అనేటటువంటిది మనం హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన పెద్దవాళ్ళు అంటే చనిపోయినటువంటి వాళ్ళకి కూడా అటువైపు మంచిగా ఉంటుందని కూడా పెద్దవాళ్ళు అంటుంటారు. ఓకే, ఇటువైపు వచ్చేసింది చూడండి. ఇక్కడ ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి ఏదైతే మనకు ఆలు ఉందో ఆలు మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ ఏమైనా కొద్దిగా తక్కువ ఉందంటే లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందన్నమాట. మొత్తం ఇలా మెల్ట్ చేయడం వల్ల, మెల్ట్ చేసి ఎక్కువ టైం కూడా పట్టదు, మహా అంటే జస్ట్ 1 or 2 minutes చాలన్నమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి మనకు ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే పసుపు కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదండి, అది కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది అన్నమాట, అందరికీ పడదు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మొత్తం నీట్గా ఇలా మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ మనం ఒకవేళ మరీ ముద్దగా ఉందంటే జస్ట్ గోర్లతో కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని ప్యాకింగ్ చూసేద్దాం వచ్చేయండి. చపాతీ పెట్టేసుకొని అందులోకి మనము ఈ ఆలు ఏదైతే ఉందో ఆలు కర్రీ కూడా అందులోకి స్టఫ్ వేసేసి ఫోల్డ్ చేసేసి మనం ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నామో అలా ప్యాకింగ్ అనేటటువంటిది ఇలా అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. చాలా వరకు యాక్చువల్లీ చపాతీ అనేటటువంటిది మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల చాలా వరకు పుణ్యం ఎక్కువగా వస్తుంది అని చెప్తూ ఉంటారనమాట. ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తారు, రైస్ కూడా ప్రిఫర్ చేస్తారు, కాకపోతే ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ కూడా ఎందుకు చూపించాలనుకుంటున్నారు, అదేం లేదండి, జస్ట్ ఎవరైనా సరే ఇలా ఇంకొంతమంది ఇన్స్పిరేషన్గా చేస్తారని అంతే. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్